కింద వచ్చిన చూడగలిగితే అతడు వచ్చి దేవుని కృపను చూచి, చూడండి అతడు వచ్చాడంటే ఎక్కడికి వచ్చాడు? బర్నబా వచ్చాడు, అంతియోకుకు వచ్చాడు. అంతియోకుకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని చూశాడంట. సంఘాన్ని చూసి ఏం చేశాడు తెలుసా? ఈ సంఘాన్ని అంతటిని చూసాడు. అక్కడ సంఘాన్ని చూచి అతడు వచ్చాడు, దేవుని కృపను చూశాడంట. చూడండి, అందరినీ చూశాడు, దేవుని కృప చూశాడు, దేవుడు పనిచేయడం విధానం చూశాడు. అక్కడ సేవకుడు లేకపోయినా, నడిపించేవాడు లేకపోయినా, వారు విధానాన్ని చూసేటువంటి వాడుగా ఉన్నాడు కనుక అక్కడ వచ్చి వారిని ఏం చేస్తాడో తెలుసండి? అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, చూడండి, వచ్చాడు, చూచాడు, సంతోషించాడు. అండర్లైన్ చేయండి, వచ్చాడు, చూచాడు, సంతోషించాడు. ఈ మాటలు ఎవరికి చెప్తున్నా చెప్పమంటారా? బర్నబాకి. ఈ రోజున మనం కూడా వస్తున్నాం మందిరానికి, ఏదో వస్తున్నాం, అందరిని చూస్తున్నాం, ఏదో ఇవాళ అందరూ వచ్చారులే, ఈరోజు చాలా మంది రాలేదులే అని వచ్చి చూసి మనం ఏం చేస్తాం తెలుసా? మనంతట మనమే కదండి. ఒకవేళ సాటిస్ఫాక్షన్ అయితే సాటిస్ఫాక్షన్తో వెళ్తున్నాము, లేదా అన్సాటిస్ఫాక్షన్ అయితే అన్సాటిస్ఫాక్షన్తో వెళ్ళిపోతున్నాం. చూసారా? కానీ బర్నబా వెళ్ళిపోవడానికి రాలేదు. బర్నబా అంతియోకలో ఏమండి వారు సంఘ పెద్దలు పంపించిన కారణాన్ని బట్టి, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి అపోస్తులు పంపించినటువంటి కారణాన్ని బట్టి సంఘంలోనికి వచ్చాడు, సంఘాన్ని చూచాడు. చూచిన తర్వాత సంఘంలో అందరిని చూసి ఏం చేశాడు తెలుసా? సంతోషించాడు. యు హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్. దేవుని విషయంలో మనం సంతోషించాలి, సంఘాన్ని చూసి సంతోషించాలి. చూడండి, మరలా చెప్తున్నాను, బర్నబా సంఘాన్ని చూచి ఏం చేశాడు తెలుసా? సంతోషించాడు. వాస్తవానికి బర్నబా ఎందుకు సంతోషించాడో చెప్పనా? అప్పుడు మాత్రమే వచ్చాడు బర్నబా, చూసి సంతోషించాడంట. ఎందుకు చూసి సంతోషించాడంటే అక్కడ బర్నబాకు ముందు ఏ దైవజనుడు రాలేదు, అంతకు ముందు ఏ యొక్క ప్రియదేవుని బిడ్డలు గమనించండి, సేవకుడు వెళ్ళలేదు, అంతకు ముందు ఏ సంఘ పెద్ద కూడా లేడు అక్కడ. ఏంటో తెలుసా? వారంతటా వారే ఒక క్రమం కలిగిన వారుగా ఉన్నారు. వారంతటా వారు ఏం చేశారో తెలుసండి? ఒక విశ్వాసాన్ని కలిగిన వారుగా ఉన్నారు. వారంతటా వారే పాటలు పాడుకుంటున్నారు, వారంతటా వారే వాక్యాన్ని చెప్తున్నారు, వారంతటి వారమే ప్రేమించుకుంటున్నారు, సహవాసం చేస్తున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరో చెప్తే వారికి రాలేదండి. కేవలం ఎవరితో సహవాసంతో ఉన్నారు తెలుసా? దేవుడే. అక్కడ ఉన్నటువంటి సంఘంలో పెద్దలు లేకపోయినప్పటికీ కూడా దేవుని సహాయం వచ్చి వారిని ఏం చేస్తుంది తెలుసా? నడిపించింది. మరి ఈ రోజున మనకి సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, ఈ లోకంలో ప్రియదేవుని బిడ్డలు కావాలి. సేవకుడిగా నేనున్నాను, సేవకుడున్నా, సంఘ పెద్దలున్నా, లేకపోతే సంఘ విశ్వాసులు ఉన్నప్పటికీ కూడా మనం కూడా వందనాలు అయ్యగారు, వందనాలండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అంతే. సంఘాన్ని చూస్తూ వెళ్ళిపోతున్నాం అంతే. ఎప్పుడైనా సంఘం కొరకు సంతోషించావా? ఇక్కడ సాక్ష్యాలు చెప్పేటువంటి వారిని బట్టి నువ్వు సంతోషించావా? అమ్మ సాక్ష్యం చెప్పింది, దాన్ని బట్టి సంతోషించారా? ఇంకో చెల్లి సాక్ష్యం చెప్పింది, దాన్ని బట్టి సంతోషించారు. ప్రభువా, ఆత్మదేవానికి స్తోత్రాలు, ఎంత అద్భుతమైన కార్యం చేసావు నేనా నువ్వు అని ఎప్పుడైనా మనం సంతోషించామా? చూడండి, సంఘంలో దేవుడు చేసేటువంటి కార్యాన్ని బట్టి బర్నబా చూసి ఏం చేశాడు తెలుసా? సంతోషించాడంట. అయ్యో, వీరికి సరైనటువంటి కాపరి లేకపోయినా, వీరికి సరైనటువంటి యాజకుడు లేకపోయినా, వీరికి సరైనటువంటి నాయకుడు లేకపోయినా, అబ్బా వీరు ఎంత అద్భుతంగా ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా. గమనించండి, ఈ రోజున మనకు అందరూ ఉన్నారు, కానీ మనల్ని దేవుడు చూసి సంతోషిస్తున్నాడా? మనల్ని దేవుడు చూసి ఆనందిస్తున్నాడా? దయచేసి మీరు గమనించాలని నేను ప్రభు పక్షాన్ని మాటలు తెలియ